హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో ఒక ఉమ్మడి జిల్లా నుంచి గురుకులాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాని గురించి వీడియోలో చూద్దాం. ఇంకా అదేవిధంగా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రెండు నోటిఫికేషన్ గురించి వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మొదటగా మనం చూసినట్టయితే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించి మీకు పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే మీరు ఈ మంత్ 13th నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 15th వరకు అయితే ఇచ్చారు. సో దీనిలో మనకు రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లెవెల్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. సో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 12+2 లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. టైప్ స్పీడ్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ టైపింగ్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అడగట్లేదు, టైప్ స్పీడ్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఏజ్ కనుక చూసుకుంటే 28 years బిలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సో మీకు అన్ని అంటే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం 6 వేకెన్సీ ఉన్నాయి. దానిలో యూఆర్ కింద 3 వేకెన్సీస్, ఓబీసీ నాన్ క్రిమిలియర్ వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ అయితే ఉంది. సో లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ మీకు దాదాపు 25,000 వరకు అయితే వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా మీకు ఎండింగ్ వరకు అని చూసుకుంటే 63,200 రూపీస్ అనేది శాలరీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇవన్నీ మీకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. శాలరీస్ అయితే చాలా బాగుంటాయి. మనకు హైదరాబాద్లో దీనికి సంబంధించినటువంటి పోస్టింగ్ ఉంటుంది కనుక సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. ఇంకా జూనియర్ అసిస్టెంట్ కనుక చూసినట్టు జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించి కనుక చూసినట్లయితే ఒక వేకెన్సీ ఉంది. సో వీటికి కూడా 10+2 విత్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో వీటికి సంబంధించి ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఏ విధంగా వర్తిస్తాయని చెప్పేసి కూడా దీనిలో అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి ఏదైతే ఐజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయి. సో ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకున్నట్లయితే మొదట మీకు ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత దానికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో రిటర్న్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్న్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జామ్ అనేది పేపర్ 1 అండ్ పేపర్ 2 ప్రాసెస్లో ఉంటుంది. అవి ఏవి సిలబస్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి కూడా దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా అప్లికేషన్ భాగంలో మీరు ఏ సర్టిఫికేట్స్ అనేటువంటిది స్కాన్ చేయవలసి ఉంటుందని చెప్పేసి కూడా దీనిలో అయితే ఇచ్చారు. సో పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివిన తర్వాత మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఇవన్నీ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు కనుక సో ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ గురుకుల అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గల గిరిజన పాఠశాలలో మరియు జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్లు అదేవిధంగా జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో 3 రకాల వేకెన్సీ అయితే మనకు ఉన్నాయి. ఒకటి వచ్చేసి టీజీటీ కింద 3 వేకెన్సీస్ ఉన్నాయి, పీజీటీ కింద 8 వేకెన్సీస్, అదేవిధంగా జేఎల్స్ వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనిలో మళ్ళీ తెలుగు మనకు టీజీటీ కింద తెలుగు వచ్చేసి 1 వేకెన్సీ, ఇంగ్లీష్ వచ్చేసి 1, గణితం 1 వేకెన్సీ ఉంది. అండ్ పీజీటీ కింద 8 వేకెన్సీస్లో ఇంగ్లీష్ 1, గణితం 2, భౌతిక శాస్త్రం నుంచి 2, జీవశాస్త్రం నుంచి 1, సాంఘిక శాస్త్రం 2 ఉన్నాయి. అదేవిధంగా జేఎల్ వచ్చేసి 5, అవి వచ్చేసి 1 తెలుగు, గణితం 1, రసాయన శాస్త్రం 2, వాణిజ్య శాస్త్రం 1 అని చెప్పేసి ఉన్నాయి. అర్హత కనుక చూసుకుంటే ఆయా సబ్జెక్టు చెందినటువంటి డిగ్రీలో 50% మార్కులు పొంది పీజీలో 50% మార్క్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. బీఈడ్ ఆర్ టెట్ పార్ట్ 2లో పాస్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో పైన తెలిపినటువంటి అర్హతలను బట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఇక్కడ ఒక ప్రకటన చేసినట్లయితే చూడవచ్చు. సో ఈ పైన తెలిపినటువంటి ఖాళీలో మనకి ఏదైతే బాలికల పాఠశాలలు ఉంటాయి కదా, కళాశాలలు కావచ్చు, సో వాటిలో మహిళలు మాత్రమే అభ్యర్థులుగా పూరించబడని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి మీకు డెమో ప్లస్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని ఎంపిక ప్రక్రియ ఉంటుందని మెన్షన్ చేశారు ఇక్కడ. సో సంబంధించినటువంటి దరఖాస్తు తేదీ కనుక చూసినట్లయితే మనకు రేపటి వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ డేట్ చిన్న మిస్టేక్ అయితే ఇచ్చారు. ఇది 8 కాదు 9 అండి, మిస్టేక్ పడింది. సో మనకి 30th రోజు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో రేపటి వరకు దీనికి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆర్సీ ఆఫీస్ ఊట్నూరులో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకోబడని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 1
ఒకటే రోజు టైం ఉంది కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఒకసారి వెళ్ళి అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి మీకు 7th రోజు అంటే ఈ మంత్ ఇక్కడికి ఇది కూడా మిస్టేక్ ఇచ్చారు. ఈ మంత్ 7th రోజు డెమో అండ్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కనుక మీకు ఉంటే వీటికైతే అప్లికేషన్ చేసుకోగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను అనాకాడమీలో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఫ్రీ క్లాస్ అయితే చెప్తున్నాను. ప్రతిరోజు ఈవినింగ్ 8:30 to 9:30 మధ్యలో ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఫ్రీ లైవ్ సెషన్ అనేది ఉంటుంది. వీటికి సంబంధించి మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ అనాకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ మెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబర్ తోటి లాగిన్ కాండి. మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ మీరు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ అనేటువంటి కేటగిరీని ఎంచుకోండి. తర్వాత సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే మన పేజ్ వస్తుంది. అక్కడ నేను ఇప్పటివరకు 20 క్లాసెస్ చెప్పాను. సో వాటికి సంబంధించిన క్లాసెస్ విన్న తర్వాత నన్ను ఫాలో కండి. సో మీరు ఫాలో అయితే నేను వీడియో స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకా అనాకాడమీలో చాలా ఆఫర్స్ అయితే ఉండడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. పెయిడ్ క్లాసెస్ ఉంటాయి, ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. పెయిడ్ క్లాసెస్ సంబంధించి ఇప్పుడు 24+4 అనేటువంటి ఆఫర్ నడుస్తుంది. మీరు 24 నెలలకు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 నెలలు అనేటువంటి ఫ్రీ ఉంటుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సెస్ దీనిలో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ మన యాప్ మీరు మనకు సంబంధించి నేను చెప్పేటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ కనుక వినాలనుకుంటే జస్ట్ మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని SJTT అనేటటువంటి రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు ఆ ఫ్రీ క్లాసెస్ అయితే వినవచ్చు. సో దానికోసం అయితే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.